చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజమే దేవుని బిడ్డలారా, కన్న తల్లి కంటే కూడా కన్న తండ్రి కంటే కూడా మన పట్ల ఎంతగానో బాధ్యతను వహిస్తున్న ప్రభువు మనందున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, దేవుని కృపల ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రార్థన మీ అందరి కొరకు ఆశీర్వాదకరమైన ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచండి, ఏకీభవించండి. ప్రార్థనలో గొప్ప కార్యాలు ఈ దినాన మనం చూడాలి. దేవుని నామని మహిమపరచాలి. ఆయన బిడలముగా, ఆయనకు మహిమ తెచ్చే బిడలముగా మనం ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ ఉన్నాను. ఈ దినపు ఆశీర్వాదం కొరకు తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో చక్కని మనసులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నీ సన్నిధిని మొదటి గడియలోనే, మొదటి సమయంలోనే నీ సన్నిధిని చేరే కృపనిస్తున్నావు. నీ బిడల కొరకు ప్రార్థించే గొప్ప ఆధిక్యతను, సమయమును ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా. అవకాశమును బట్టి, నీ బిడల కొరకు ప్రార్థించడానికి నీవు ఇస్తున్న అవకాశమును బట్టి స్తోత్రాలు ప్రభా. మా అందులో నింపుతున్న నీ ఆత్మను బట్టి, ఆనందమును బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే నీ ఆత్మ చేత నింపబడతారో వారందరినీ నీ కుమారులుగా, కుమార్తెలుగా నువ్వు చేసుకునే దేవుడవు, నీకు వందనాలు. ఆత్మ లేనివాడు నావాడు కాదని మీరు చెప్పారు. నిజమే ప్రభ, నీ ఆత్మను కలిగి పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. తద్వారా మా జీవితంలో నూతన స్వతంత్రత, నూతన స్వస్థత, నూతన కార్యాలు మీరు చేసే దేవుడవు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలందరినీ నాయన దినదినము జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు చూపుతున్న కృపని బట్టి వందనాలు. అందరిని బట్టి నీ పాసన్నిధికి వస్తున్నానయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం చేయండి. ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పిన నీ లేఖనమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి దినము కూడా ఉదయకాల సమయంలో ప్రార్థనలో మేము కలుసుకుంటూ నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి, మా యొక్క విజ్ఞాపనలన్నింటినీ సన్నిధిలో నీకు తెలపడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలయ్యా. ప్రతి ప్రార్థనకి జవాబునివ్వండి. అనారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అప్పు సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నూతనంగా చదవాలనుకుంటున్న వారికి ప్రభనైనా, నూతనంగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారికి నైనా మీరు తోడుండండి. వ్యాపారాల్లో మీరు తోడుండండి. కుటుంబాలలో మీ సమాధానమునివ్వండి. సమాధానకర్తగా మీరు ఉండండి అయ్యా. కుటుంబాలలో కార్యం చేయండి దేవా. దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ లార్డ్. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ లార్డ్. మీరే కార్యం చేయండి నాయనా. నీ బంగారు పాదలను వేడుకుంటూ ఉన్నాము. దయగలిగిన దేవా, నీ దయను, నీ కృపను, నీ కనికరమును, నీ వాత్సల్యతను మా పైన మీరు ఉంచమని మనసారా కోరుతూ ఉన్నాము. అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుందని నీ లేఖనాలు చూస్తున్నాము ప్రభా. అలా గనక జరగకపోతే అయ్యా, మేము ఈ రోజున ఏ విధంగా ఉండేవారమో, ఏ శాపానికి గురయ్యేవారమో, కానీ నీ వాత్సల్యత నూతన మగుట ద్వారా మేము బ్రతుకుతున్నాము, మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము ప్రభా. ఇంకను మా ప్రతి అడుగులో మీరు ఉండండి. దినదినము నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుస నేను చేతిలో పెడుతున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థనలు ఏకీభవించి దీవెనలు మేము పొందుకొని మా కార్యాలు ప్రారంభించుకునే కృపను దయచేయమని మనసారా కోరుతూ నాయనా, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ధైర్యమునివ్వండి, ఆలోచననివ్వండి, మెమరీ పవర్నివ్వండి. అదేవిధంగా నైనా వారి వారి పనుల్లోకి వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం ప్రియులారా. ప్రతిదినం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ కొరకు ప్రార్థిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాను. ప్రార్థనలన్నీ నిజమవ్వాలని, ప్రార్థనలకు జవాబు రావాలని, మీరు కూడా ఒక సాక్షిగా నిలబడాలని ఖచ్చితంగా నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు కూడా కనిపెట్టండి ప్రభా. ప్రతిదినము ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాను. నా జీవితంలో ఏదో ఒక రోజున ఈ ప్రార్థనల ద్వారా కార్యం చేయమని మనసారా అడగండి ప్రభుని. దేవుడు ఖచ్చితంగా మీ అందుండి, మీ పక్షా నుండి గొప్ప కార్యాలు చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్. హ్యావ్ ఎ నైస్ డే.